తన బిడ్డను కోల్పోతుంటే, కోల్పోవడం కాదు, చనిపోయింది కూడా. కానీ యాయీరు కోరిక ఏంటంటే తన బిడ్డను కాపాడుకోవాలనేది. తన బిడ్డ వివాహం జరగాలి. ఆ తల్లిదండ్రుల కోరిక ప్రభు దగ్గర పెడతాం. ఆ కోరిక మంచి అద్భుతమైనటువంటి ఒక భాగస్వామిని దేవుడు ఇవ్వాలి. తన బిడ్డల విషయంలో మంచి చదువు చదివి ఒక గొప్ప అధికారి కావాలి. దేవుడు మీరు ఆశీర్వదించటం వలన, మీరు ఫలించటం వలన, మీరు అభివృద్ధి చెందటం వలన తండ్రి మహిమ చెందుతాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకనే ఒక ఆడపిల్ల క్రికెట్ మ్యాచ్ కొట్టిన వెంటనే యేసు అనే మాట అంతే, భూమి అట కదిలిపోయింది, భూగోళం కదిలిపోయింది, ప్రభుత్వాలు కదిలిపోయినాయి, విశ్వాసాలు కదిలిపోయినాయి. ఆమె మామూలుగా గల్లీలో ఆడుకుంటూ చెబితే అది అంత పెద్ద ప్రభావం ఉండేది కాదు. మీకు ఒక పాయింట్ చెప్తా ఉన్నా, మీరు ప్రార్థన చేయడం తప్పు, మీరు అడగండి అంతే. మీకేది కావాలో మీరు అడగండి. మీరు అడగకుండుట వలన మీరు పొందట్లేదని వాక్యం ఉంటుంది. మనం చేర్చుకుంటే మన అక్కర్లు తీర్చుకుంటాం. నేను చాలా సీరియస్గా, నేనేం జోక్గా చెప్పటం లేదు. మీకేం కావాలో, మీ మనసులో ఏముందో, మీ పిల్లల విషయం ఏముందో, నీ భర్త గురించి ఏమనుకుంటున్నావు, నీ వ్యాపారం గురించి ఏమనుకుంటున్నావు, నీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా, రాయి, పేపర్ మీద రాయి, ప్రతిరోజు పెట్టుకొని ప్రార్థించి. ఆయన నీ అవసరతలు తీరుస్తాడు, నీ అక్కర్లు తీరుస్తాడు. 5 రొట్టెలు 2 చేప ఆహారం పెట్టకుండా పంపించవచ్చు, కానీ ఆయన పెట్టాడు. వచ్చి చేయగలవాడిని ఇవన్నీ అవసరం లేదయా, ముందు దేవుడు నమ్ముకు రాకడ వస్తుందని చెప్పొచ్చు, కానీ తీర్చాడు. ఎక్కడ ఆయన మన అవసరతలు విస్మరించే దేవుడు కాదు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.